హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ జర్నలిస్ట్ రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, ఇందిరమ రాజ్యంలోనే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇళ్లను కూలగొట్టి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి అయితే కబ్జాలకు పాల్పడుతున్నాడు. అదేవిధంగా ఒక స్థానికురాలి యొక్క గోడును వినడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. ఇందిరమ రాజ్యంలో పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు, తరిమేస్తున్న ప్రభుత్వము, ఆదుకోవాల్సిన సర్కారు ఆటాడుకుంటుంది. విద్యారి దిగుడులో రెవెన్యూ అధికారుల దౌర్జన్యం, అక్రమ కట్టడాలంటూ కూల్చివేతలు, సీఎం రేవంత్ పై స్థానిక తీవ్ర ఆగ్రహం. రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి 100 రోజులే కాలే, మరి ఇటువంటి అన్యాయాలకు పాల్పడుతున్నారు దేనికి? ఆడవాళ్ళు కరెంటు బిల్లు కట్టింది, ఇంటి పన్ను కొట్టింది, ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే అన్ని పనుల వాళ్ళ దగ్గర గత 10 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ మీరు అక్రమ కట్టడాలని ఆ ఊళ్ళ రెవెన్యూ వారిని పంపించి ఆ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజల్ని ఆదుకోవాల్సింది బట్టి ఇదే 100 రోజుల ఈ ఒక్క ఇల్లు అనుకుందామా, దగ్గర దగ్గర 53 ఇల్లు ఇదే విధంగా ధ్వంసం చేసి ఆ ల్యాండ్ను మీరు కబ్జాలకు పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఎవడబ్బ సొమ్మని తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటా అని చెప్పి వీళ్ళు కూడా కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళే, ఈ పెద్ద మనుషులు కూడా కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళే. మరి వాళ్ళ నోట్ల మన్ను కొట్టడం కరెక్టా రేవంత్ రెడ్డి గారు? మీరే చెప్పండి. ఇదా మీ యొక్క పాలన? ఈమె యొక్క గోడు పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఈ అమ్మ మాటలు పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేయండి. మా గుండెల కిడ్నీ రక్తం అమ్ముకొని మీ పెండ్ల పిల్లలకు పెట్టుకోండి. కాంగ్రెస్ దొంగలు వచ్చి 100 రోజులే కాలేదు, ఇంత దుర్మార్గానికి తెగిస్తున్నాడు అంటూ బాధితుల ఆవేదన. వీళ్ళకి ఓట్ లేకుండా ఉంటేనే ఈసారి వీళ్ళకి బుద్ధి వస్తుంది. వీళ్ళ ద్వారా మనకి ఏమైనా లబ్ధి జరుగుతుందా? వీళ్ళ ద్వారా ప్రజలకి ఏమైనా లబ్ధి జరుగుతుందా? కేసీఆర్ ద్వారా లబ్ధి జరుగుతుందా? రేవంత్ రెడ్డి ద్వారా లబ్ధి జరుగుతుందా? ఎవరి ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది? మన ఇండ్లను వచ్చి కూల కొడతా ఉంటే ఈ రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులను పంపించి ఇళ్లను కూల కొట్టడానికి దగ్గరుండి మరి చూస్తున్నాడు, ఆ భూముల్ని కబ్జా చేసుకుంటున్నాడు. మరి ఈసారి ఓట్లు ఎలా వేయాలనుకుంటున్నారు? ఓట్లు కాదు, ఓట్లు అడగడానికి చెప్పులు ఇచ్చి కొట్టండి ఒక్కొక్కరిని, చెప్పులు తెగేలా కొట్టండి ఒక్కొక్కరిని. ఆడు ఎవడైతే ఏంది ఈ విధంగా ఇల్లు కూల కొడితే ప్రజలను పాలించడానికి అధికారం ఇస్తే మీరు అందరు ఏకమయ్యి ప్రజల భూములు కాజేయాలని చూస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు కరెక్టు? బిల్లులు కట్టి వాళ్ళు ఇల్లుని గత 10 సంవత్సరాలుగా అదే ఇంట్లో నివసిస్తూ ఉంటే వారి ఇల్లు అక్రమంగా కట్టించారని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఆ ఇల్లు కూడా కొట్టడం ఎంత వాస్తవానికి కరెక్టు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రాజకీయ భాగవతాలను తెలుసుకోవాలి. అది అదే ఇప్పుడు కావాలట. నూట 18 జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే. మున్సిపల్ పర్మిషన్ ఉంది, 30 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ఇవి. ఇవాళ వచ్చేది ప్రభుత్వ భూమి అని చెప్పి దొంగ పనులు చేస్తుంటా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేదా? మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళని కూలగొట్టేదా? ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా. రైతులకు 5-5 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మేడిపల్లి 62 సర్వే నెంబర్లో ఎంక్వైరీ చేయమని 5 లక్షలు రైతు దగ్గర సస్పెండ్. రేవంత్ రెడ్డి గారు, ఈ మాటలు విని సిగ్గుండాలని మీకు కొంచెమైనా? ఈ మాటలు, ఈ యొక్క బాధితురాల యొక్క ఆవేదన విని సిగ్గుండాలని చెప్తున్నాను, ఈ వేదికపరంగా చెప్తున్నాను. వాళ్ళ కిడ్నీని గుండె కూడా అమ్ముకొని మీ పిల్లల కాడ పెట్టుకోండి, పిల్లల కాడ పెట్టుకోండి. ఇంత దారుణానికి పాల్పడతారా? 10 సంవత్సరాలుగా వాళ్లకు జియో పాస్ చేసినా కూడా, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకుంటే దాని అక్రమ కట్టడాలను మీరెలా చూపిస్తారు? మీరెలా చూపెడతారు? ఆ భూముల్ని కాజేయడానికి మీకెందుకు హక్కు? మీకెక్కడ హక్కు? ఏం సీఎం అయినప్పటికీ కళ్ళు నెత్తికెక్కినా? లేకుంటే ఎవడేమైనా చేసుకుని నన్ను ఎవడేం పీకిలడనే మదం ఎక్కి ఉందా మీకు? రేవంత్ రెడ్డి గారు చేసేది మంచిది కాదు. ఏలే కుర్చీ కూలుతుంది. ఇక ఎట్లా కూలుతుందంటే ఇదే ప్రజలు చెప్పిన మాటల పరంగానే కూలుతుంది. ప్రజలందరూ ఏకమై కూలిస్తారు. అరే, కట్టుకున్న ఇల్లు కూలగొట్టడైంది అండి, కట్టుకున్న ఇల్లు కూలగొట్టడైంది. ఓ కేసీఆర్ చేసిండు, మొత్తం భూములు మొత్తం కబ్జా చేసుకున్నాడు. చెడు వార్తలను అంతా ప్రభావితం చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టించినాం. ఆ కూలగొట్టించిన కూడా ఈరోజు మీరైనా చక్కగా పరిపాలించుకోవాలి కదా. పరిపాలించుకో కేసీఆర్ని మించి అక్రమాలకు పాల్పడతా ఉంటే ఎవరు చూసుకుంటా ఊరుకుంటాడు? ఎవరు చూసుకుంటా ఊరుకుంటాడు? ఈరోజు ఆ కడుపు కాలి వాళ్ళు పెద్ద మనుషులు ఈరోజు ఆ విధంగా వాళ్ళ ఆవేదన చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధని ఇప్పుడు ఎవరు తీసుకుంటాడు? ఎవరంటే అధికారులు అందరూ మీ చేతిలోనే. అధికారులకు ఆదేశం ఇస్తే పోయి కూలగొట్టుడే. రేవంత్ రెడ్డి గారు మీ ఇల్లు కూల్స్తే ఇదే విధంగా ఊక్కుంటారా మీరు? ఊక్కుంటారా? వాళ్ళ ఆవేదన చూడండి. నాకు చాలా మాటలు వస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు,
మీరు పదవిలో ఉన్నారు కానీ చాలా తప్పుగా బాధపడుతున్నారు. వీళ్ళ ఉసురు నీకు తాకకుండా పోదు. బరాబర్ చెప్తాను. అది పెద్ద మాటే. ఉసురు అనే ముచ్చట పెద్ద మాటే. నీకు ఉసురు తాకకుండా పోదు. బరాబర్ చెప్తున్నా. ఏంది ఇది? ప్రజల ఇళ్లను కూలగొట్టడైంది రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే ప్రజల్ని ఆదుకో, లేకుంటే శాత కాకుండా రాజీనామా చేసి వెళ్ళిపో. ప్రజలపైన జులుం చేసే అధికారం నీకు ఎవరు ఇవ్వలేదు. మిమ్మల్ని ప్రజల్ని పాలించడానికి అధికారం ఇచ్చాము. ఇలా ఇండ్లు కూలగొట్టి వాళ్ళ జాగాల్ని కబ్జా చేసుకోవడానికి అధికారం ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈరోజు వచ్చేసేమో వారిని భూములను కబ్జా చేయడు, ఇల్లు కూలగొట్టుడు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి పీక కోసుడు, వాని నరాలు మొత్తం మెల్లేసుకుని తిరుగుడు. ఏం పోతరాజు అనుకుంటున్నావా? లేకుంటే ఏదైనా రౌడీ రాజ్యాన్ని మెయింటైన్ చేసుకుంటున్నావా? రాయలసీమ తయారు చేద్దాం అనుకుంటున్నావా తెలంగాణని? ఎవరు చూసుకుంటే ఊరుకోలేడు, ఎవరు చూసుకుంటే ఊరికెళ్ళాడు. చెప్తున్నా, ఎన్ని రోజులు పవర్ తోటి సాగుతున్నావో ఆ పవర్ పల్లెన కూలేదాకా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. బరాబర్ చేస్తాం.